నమస్కారం. నేను రమారావి. చాణక్యుడు సూత్రాలు చాలా అద్భుతంగా ఉంటాయండి. ఆయన ఒక శ్లోకంలో చెప్తాడు, మనం సంపదలు పోగొట్టుకుంటే మళ్ళీ సంపాదించుకోవచ్చు. స్నేహితుల్ని పోగొట్టుకుంటే స్నేహితుల్ని కూడా సంపాదించుకోవచ్చు. సంసారంలో ఏదైనా గొడవలు ఈ భార్యనో, భర్తనో కోల్పోతే కోల్పోవడం అంటే మరణించడం కాదు. వాళ్ళతో తేడా వచ్చినా ఏదో రకంగా మనం సెట్ చేసుకోగలుగుతాము. కానీ ఆరోగ్యాన్ని కోల్పోతే మాత్రం మళ్ళీ వెనక్కి తెచ్చుకోలేము. ఆరోగ్యం జాగ్రత్త అని చెప్తాడు. మిగిలినవన్నిటి మీద అజాగ్రత్తలున్నా పర్వాలేదు. అవన్నీ కూడా కేర్‌ఫుల్‌గా చూడవలసిందే. కానీ ఆరోగ్యానికి అత్యంత కేర్ అవసరమని చాణక్యుల కాలం ఏనాటి కాలం అండి 2000 సంవత్సరాల క్రితం చెప్పారు. ఇప్పుడు జనరల్‌గా మనం ఏం చేస్తామంటే, మనకి మన ఆరోగ్యాల మీద ఏమి శ్రద్ధ ఉండదు. చాలా కొద్ది మంది ఫిట్‌నెస్ ఫ్రీక్స్ ఉంటారు. వాళ్ళకి తమ ఆరోగ్యం తప్పిస్తే ప్రపంచం ఎటుపోయినా పట్టదు. కానీ 80% పీపుల్ ఆరోగ్యానికి పెద్దపీట కాదు, అసలు ఏ పీట వేయరు. ఏవో రోజులు గడిపేస్తాం. ఈ రోజుకి ఏది ఇంపార్టెంటో అది చేస్తాం. టైం బీయింగ్ ఏది కుదిరితే అది చేసేస్తాం. శారీరక మానసిక అనారోగ్యాలని అసలు పట్టించుకోం. మనమే కాదు, చుట్టుపక్కల వాళ్ళవి కూడా. ఇంకొంతమంది ఉంటారు, పిల్లల్ని పట్టించుకుంటారు విపరీతంగా. పిల్లాడు తుమ్మినా, దగ్గినా, కదిలినా, మెదిలినా, ఓ ముద్ద అన్నం తక్కువ తిన్నా, ఒక 2 తేన్పులు ఎక్కువ తీసినా, 2 సార్లు బాత్రూమ్కి వెళ్ళినా వెంటనే డాక్టర్ల చుట్టూతా పరిగెత్తేస్తారు, గందరగోళ పడిపోతారు. పిల్లల మీదే ప్రాణాలు పెట్టుకుని ఉంటారు. కొంచెం జ్వరం వచ్చిందంటే తెల్లవార్లు ఒళ్ళో పెట్టుకుని చూస్తూ ఉంటారు వాడికేసి. నిద్రలు కూడా పోరు. కానీ తన సొంత ఆరోగ్యం దగ్గరికి వచ్చేసరికల్లా అమిత అశ్రద్ధ. మనం సన్నబడిపోతున్నామా, లావైపోతున్నామా, మన మొహం నిండా మచ్చలుంటున్నాయా, మన జుట్టు ఊడిపోతుందా, మనకి ఎక్కువ కాళ్ళు నొప్పులు వస్తున్నాయా, మనం ఊరుకూరికే అలసిపోతున్నామా, అలాంటి ఏ విషయాలు పట్టవు. ఆ పిల్లల పెంపకంలో పడే ఉంటారు కొంతమంది. కొంతమంది ఏమో ఎంతసేపు ఇల్లు సర్దుడు, వాకిలి సర్దుడు, ఇల్లు కడుక్కుంటుంటాం, వాకిలి కడుక్కుంటూ ఉంటాం, సామాన్లు అందంగా సవరించుకుంటుంటాం, ఇల్లు ప్రజెంటేషను, ఈ వ్యవహారాల్లో ఉండి ఆరోగ్యానికి గురించి ఏమీ పట్టించుకోరు ఇంకొంతమంది. ఇంకా కొంతమంది ఆఫీసులు కెరీర్ బిల్డప్ చేసుకునే గోలలో పడి ఆరోగ్యాన్ని పట్టించుకోరు. ఒక్కసారి డ్రాప్ అయ్యిందా గోవిందో హరి. చాలా రోజుల పాటు శ్రమ పడితే కానీ ఆరోగ్యం మళ్ళీ కోపపు కాదండి. పాతకాలంలో అనారోగ్యం వస్తే కోలుకునే అవకాశాలు బహు తక్కువగా ఉండేవి. చాలా సమయం పట్టేది. బట్ ఇప్పుడు మనకు ఒక అవకాశం ఏముంది, ఏవో టెస్టులు చేయించుకున్నాం, మనకు ఎంతసేపు కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, అలసిపోతున్నాము, ఊరికూరికే తలనొప్పి వస్తుంది, పెదిమలు పేలుగా ఉన్నాయి. దాంతో ఎవరైనా ఒకళ్ళు 5, 6 చెప్పారు, ఏమిటో ఇలా అయిపోతున్నావు అలాంటివి ఎవరైనా అన్నా, లేదా మనకే బాగా ఇబ్బందిగా ఉందనుకోండి, ఏ డాక్టర్ దగ్గరికో వెళ్తే వాళ్ళు పొడుగు ఇంత పొడుగు లిస్ట్ రాసి వాటన్నిటికీ టెస్టులు చేయించి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చేయించండి అంటారు. ఏవో 4, 5 టెస్టులు చేసి ఓ 10 రకాల మాత్రలు రాసి, లేదా ఏ హోమియోపతి డాక్టర్ బంగారకొండ దొరికాడు అనుకోండి మనకి, ఆయన ఏవో 2 సీసాలు రాసి ఇచ్చి ఒక రోజు వేసుకోండమ్మా అంటే కొద్ది రోజులకి ఆరోగ్యం చేకూరినట్టే కనపడుతుంది. కానీ డ్రాప్ అయిపోవటం చాలా సులువండి ఇందులోంచి. మనం ఇలా ఏదైనా వేసుకున్నాం అనుకోండి, మల్టీవిటమిన్ వేసుకున్నాము, ఏదైనా మందులు పడాము, బాగున్నాం అనుకుంటాం. ఓ 2, 3 నెలల తర్వాత మళ్ళీ సేమ్ ఓల్డ్ పాత ప్యాటర్న్‌లోకే వెళ్ళిపోతాం మనం. పాత పద్ధతిలోకి వెళ్తాం. మళ్ళీ మనం దేని వెనకాల ముందు నుంచి పరిగెత్తే అలవాటు ఉందో దాని వెనకాల పరిగెడుతూ ఉంటాం. ఈ వెనకది వదిలేయటం. ఆరోగ్యానికి మెయింటెనెన్స్ అవసరం. మాత్రలు వేసుకున్నామా చాలు అని అనుకోకుండా శరీరానికి కావలసినంత గాలి, వెలుతురు, ఆహారం, నీళ్లు వాటితో పాటుగా విశ్రాంతి, తర్వాత ఎక్సర్సైజ్, పని, వీటిని కల్పిస్తూ ఉండాలి. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి. ఒక్క ఆరోగ్యం ఉంటే ఎంత కష్టమైనా పడగలుగుతాం మనం. ఎన్ని పనులైనా చేయగలుగుతాం. ఎన్ని రకాల పరుగులైనా మన వల్ల అవుతాయి. ఈ రకమైన ఆలోచనని పెంపొందించుకుంటేనే ఈ రోజున మన కథ నడుస్తుందండి. పదే పదే ఈ విటమిన్ టాబ్లెట్లు కానీ, లేదా ఈ టెస్టులు చేసుకుని ఏవో మందులు వేసుకోవడం కానీ కుదరదండి. 2, 3 సార్లు చేయనివ్వరు. 2 సార్లు చేశాక ఇలా పదే పదే డ్రాప్ అవుతుంటే మీకు ఆటో ఇమ్యూన్ డిసీజ్ వచ్చిందని ఓ పట్టం కట్టి పక్కన కూర్చోబెడతారు. తర్వాత ఏముంది, వైద్యానికి ఖర్చు పెట్టుకుంటూ ఉంటాం, మనం ఎందుకు పనికిరాం. ఆ పరిస్థితికి వెళ్ళొద్దు. శరీరాన్ని అబ్జర్వ్ చేసుకోండి. నా అబ్జర్వేషన్ చాలామంది నేను చూస్తానండి, పొద్దున్న లేచి అద్దం చూసుకోరు, అద్దాన్ని గమనించరు. మన మొహం మీద కొత్తగా ఏమైనా మచ్చలు వస్తున్నాయా అలాంటివి కూడా చూడటం లేదు చాలామంది అండి. ఉరుకులు పరుగుల్లో అనాసక్తితోటి ఈ పద్ధతి మార్చుకోవాలండి. ఇప్పుడు కొంతమంది ఫిట్నెస్ ఫ్రీక్స్ ఉంటారు, వాళ్ళ దారిని వాళ్ళకి బాగా జిమ్ములకి వెళ్తారు, యోగాలకు వెళ్ళిపోతారు, సౌందర్య పోషణ బ్రహ్మాండంగా చేస్తారు, వాళ్ళనే వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. పర్సంటేజ్ తక్కువ కదా, మనలాగా అంతగా పట్టించుకోని రకాలే ఎక్కువగా ఉంటారు. ఈ పట్టించుకోని రకాలందరికీ పట్టించుకోండి అని చెప్పడం కోసమే నా ఉద్దేశం. 2000 సంవత్సరాల క్రితం చాణక్యుడు చెప్పిన ఆరోగ్యమయ మహాభాగ్యాన్ని ఒక కాగితం మీద రాసి అద్దం పక్కన అంటించుకోండి. ముందు నువ్వు హెల్తీగా ఉండు అనేది అది రోజు నీకు చెప్తూ ఉంటుంది మనకి.
మొదట మీ ఆరోగ్యాన్ని సంరక్షించుకోండి. అవసరమైతే ఏదైనా టెస్ట్ చేయించుకోండి. మీకు అలసిపోతున్నారా? కళ్ళ కింద నల్లచారులు వచ్చేసినాయా? జుట్టు ఊడిపోతోందా? చేత కాదు, నా వల్ల కాదు అని అనిపిస్తుందా? ఎంతసేపు సింకింగ్ ఫీలింగు, ఏదో కుంగిపోతున్న భావనలొస్తున్నాయా? ఇలాంటివి ఏవి వచ్చినా మీకు వైద్యుడు అవసరం అనేది గుర్తించండి. కొంత రిపేర్ మనం చేసుకోగలుగుతామండి చిన్న చిన్న వాటికి. మనం కూరలు, గీరలు తినము. మనం కూరలు పెంపొందించుకుంటాం కాస్త. పచ్చి కూరలు తినాలి, సాలడ్ తినాలి, ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలి. ఇవన్నీ కొంచెం మనకు తెలుసు. అవేర్‌నెస్ ఉంది. కాస్త శ్రద్ధ పెడితే మనం అది తెలుసుకోగలుగుతాం. అవి పెంపొందించుకుంటే సరిపోతుందా? ఇంకా ఏవేదైనా అదనంగా కావాలా? వైద్యుడిని చూడాలా? అనేది ఆలోచించండి. ఆరోగ్యాలు చెడగొట్టుకోవద్దండి. ఈ రోజున మనం అందరం సేఫ్‌గా ఉన్నామంటే 3 ఏళ్ల క్రితం మనం ఈ పరిస్థితిలో లేము. రేపొద్దున కొత్తది ఏదొచ్చి పడిపోతుందో తెలీదు. మనం ఏం చేశాము? మనకి ఇంతకుముందు వచ్చిన పరిస్థితి వల్ల జాగ్రత్త పెరిగి కడుక్కోవటాలు, తుడుచుకోవటాలు, శుభ్రాలు పెరిగినాయి మనకి. ఆహారపు జాగ్రత్తల్ని మళ్ళీ గాలికి వదిలేసాం. ఎవరిని వాళ్ళు గమనించుకోండి. ఇదివరకటంత శ్రద్ధగా మనం తింటున్నామా ఇప్పుడు? తింటలేదు. మళ్ళీ మనం జంక్ ఫుడ్‌లకు వెళ్ళిపోతున్నాం బాగా. జంక్ ఫుడ్ తినేస్తాము, రోడ్ల మీద తినేస్తాము. ఈజీగా ఏది అవైల్ అయితే ఏదైతే ఆ పని చేసేస్తున్నాం. అప్పుడు తినలేదు చూడండి, మనం జాగ్రత్తలు తీసుకున్న కాలంలో. అప్పుడు కూరలు కడుక్కునేవాళ్ళం, సర్ఫేసి ఇల్లంతా కడిగేసుకుంటూ ఉండేవాళ్ళం. జాగ్రత్తగా ఇంట్లో వేడివేడిగా వండుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని తిన్నాం. ఇప్పుడు కూడా మనం అదే చేయాలి. ఎప్పుడూ అదే చేస్తూ ఉండాలి. అజాగ్రత్తకి వెళ్ళొద్దు. ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీది, మీ పిల్లలది కూడా. 2000 సంవత్సరాల క్రితం చాణక్యుడు చెప్పిన ఆరోగ్యమయ మహాభాగ్యాన్ని ఒక కాగితం మీద రాసి అద్దం పక్కన అంటించుకోండి. ముందు నువ్వు హెల్తీగా ఉండు అనేది అది రోజు నీకు చెప్తూ ఉంటుంది మనకి. మొదట మీ ఆరోగ్యాన్ని సంరక్షించుకోండి. అవసరమైతే ఏదైనా టెస్ట్ చేయించుకోండి. మీకు అలసిపోతున్నారా? కళ్ళ కింద నల్లచారులు వచ్చేసినాయా? జుట్టు ఊడిపోతోందా? చేత కాదు, నా వల్ల కాదు అని అనిపిస్తుందా? ఎంతసేపు సింకింగ్ ఫీలింగు, ఏదో కుంగిపోతున్న భావనలొస్తున్నాయా? ఇలాంటివి ఏవి వచ్చినా మీకు వైద్యుడు అవసరం అనేది గుర్తించండి. కొంత రిపేర్ మనం చేసుకోగలుగుతామండి చిన్న చిన్న వాటికి. మనం కూరలు, గీరలు తినము. మనం కూరలు పెంపొందించుకుంటాం కాస్త. పచ్చి కూరలు తినాలి, సాలడ్ తినాలి, ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలి. ఇవన్నీ కొంచెం మనకు తెలుసు. అవేర్‌నెస్ ఉంది. కాస్త శ్రద్ధ పెడితే మనం అది తెలుసుకోగలుగుతాం. అవి పెంపొందించుకుంటే సరిపోతుందా? ఇంకా ఏవేదైనా అదనంగా కావాలా? వైద్యుడిని చూడాలా? అనేది ఆలోచించండి. ఆరోగ్యాలు చెడగొట్టుకోవద్దండి. ఈ రోజున మనం అందరం సేఫ్‌గా ఉన్నామంటే 3 ఏళ్ల క్రితం మనం ఈ పరిస్థితిలో లేము. రేపొద్దున కొత్తది ఏదొచ్చి పడిపోతుందో తెలీదు. మనం ఏం చేశాము? మనకి ఇంతకుముందు వచ్చిన పరిస్థితి వల్ల జాగ్రత్త పెరిగి కడుక్కోవటాలు, తుడుచుకోవటాలు, శుభ్రాలు పెరిగినాయి మనకి. ఆహారపు జాగ్రత్తల్ని మళ్ళీ గాలికి వదిలేసాం. ఎవరిని వాళ్ళు గమనించుకోండి. ఇదివరకటంత శ్రద్ధగా మనం తింటున్నామా ఇప్పుడు? తింటలేదు. మళ్ళీ మనం జంక్ ఫుడ్‌లకు వెళ్ళిపోతున్నాం బాగా. జంక్ ఫుడ్ తినేస్తాము, రోడ్ల మీద తినేస్తాము. ఈజీగా ఏది అవైల్ అయితే ఏదైతే ఆ పని చేసేస్తున్నాం. అప్పుడు తినలేదు చూడండి, మనం జాగ్రత్తలు తీసుకున్న కాలంలో. అప్పుడు కూరలు కడుక్కునేవాళ్ళం, సర్ఫేసి ఇల్లంతా కడిగేసుకుంటూ ఉండేవాళ్ళం. జాగ్రత్తగా ఇంట్లో వేడివేడిగా వండుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని తిన్నాం. ఇప్పుడు కూడా మనం అదే చేయాలి. ఎప్పుడూ అదే చేస్తూ ఉండాలి. అజాగ్రత్తకి వెళ్ళొద్దు. ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీది, మీ పిల్లలది కూడా. ఒకసారి ఇది విని ఆలోచించండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.